2029లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అంటే అధికారంలో రాబోతున్నారా, అధికారంలోకి వస్తున్నారా అంటే లేదు అని చెప్పాలి. ఎందుకు? 13 పాయింట్లతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ వెనకబడింది కాబట్టి ఇప్పుడున్న కూటమి మీద వ్యతిరేకత ఉన్నా సరే పట్టించుకోలేని కారణంతో సతమతం అవుతుందా అంటే నిజమనే చెప్పాలి. అదేంటో చూద్దాం. జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోవటం వల్ల నష్టం జరిగిందా? నిజంగా వాస్తవంగా చెప్పాలంటే జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోవటం వల్ల నిజంగా వాస్తవంగా మాట్లాడుకుంటే నష్టం జరిగింది అంటే జరిగిందనే చెప్పాలి. అసెంబ్లీకి రాకపోవటం తప్పేనా? ముమ్మాటికి తప్పే. ప్రజా సమస్యలపై చర్చ లేకపోయిందా? నిజమే కదా. ప్రతిపక్ష హోదా వాడుకోలేకపోయిందా? ఇక్కడికే వద్దాం, ఈ పాయింట్ల దగ్గరికి. నిజంగా జగన్మోహన్ రెడ్డిని అసలు ప్రతిపక్ష హోదా అనేది ఉంటుందా లేదా పక్కన పెట్టుకుంటే, రాష్ట్రంలో ఎవరిని అడిగినా, చిన్నపిల్లోడిని అడిగినా, కూటమి 3 పార్టీలు కలిపి అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ హోదా ఎవరికి ఇవ్వాలి? హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా, వాళ్ళు ఎంత మీ మీద కక్ష కట్టినా హోదా ఇచ్చేది ఎవరికి? ప్రతిపక్షంలో ఉన్నది ఎవరు? వైఎస్ఆర్సీపీయే కదా. రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా తెలుగు ప్రజలు అనుకున్నది ఏంటంటే ప్రతిపక్ష హోదా అనేది జగన్ గారే, జగన్మోహన్ రెడ్డిదే, వైఎస్ఆర్సీపీదే అని చెప్పి అనుకుంటున్నారు. అట్లాంటప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్ళకపోవటం వల్ల నష్టం జరిగిందా అంటే నిజంగా జరిగింది. ఎందుకు జరిగిందో చెప్తా. ప్రజా సమస్యల్ని గాలికి వదిలేశారని, ప్రజా సమస్యల్లో మీరు ఎప్పటికీ పట్టించుకోవట్లేదు అని, ప్రజా సమస్యల పైన ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులపైన, వాళ్ళు చేస్తున్న పథకాలపైన ఏమాత్రం కూడా అసెంబ్లీకి వెళ్ళి మీరు మాట్లాడకపోవటం వల్ల, చర్చించలేకపోవటం వల్ల, కనీసం మీరు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి మీరు కనీసం వాళ్ళతో మీరు కలవమని కాదు, కనీసం మీ గర్జన అనేది, మీ వాయిస్ అనేది అసెంబ్లీలో వినబడి ఉండుంటే, మీరు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రియల్గా మాట్లాడుకుంటే మీరు చేసినటువంటి హెల్త్ ఏదైతే ఉన్నదో, విలేజ్ క్లినిక్లు అనేది బ్రహ్మాండం, విద్య బ్రహ్మాండం. దేశంలో ఎవరూ చేయలేనటువంటి విద్య, ఆరోగ్యం పైన మీరు చేసింది ముమ్మాటికి అమోఘమని చెప్పాలి. దేశంలో ఎవరు చేయలేని ముఖ్యమంత్రి మీరు చేశారు. అట్లాంటిది మీరు ప్రజా సమస్యల పైన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా, మీరు ప్రతిపక్షంలో ఉన్నారని చెప్పి రాష్ట్రంలో అందరూ అనుకుంటున్నటువంటి సమయంలో మీరు అసెంబ్లీకి వెళ్ళకపోవటం వల్ల పూర్తిగా ముమ్మాటికి తప్పు అని చెప్పవచ్చు. అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత చాలా వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళలేదు, మా సమస్యలపైన పోరాటం చేయలేదు, మా విద్యార్థుల సమస్యలపైన అడగట్లేదు, ఎన్నో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో కానీ, ప్రజా సమస్యలు కానీ, అన్ని విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అడగట్లేదు అనేది ఈ 2 ఇయర్స్లో జరిగినటువంటి అసెంబ్లీలో మీరు మాట్లాడకపోవటం వల్ల, మీరు వెళ్ళలేకపోవటం వల్ల అది పూర్తిగా వైసీపీకి బాగా నష్టం వాటిల్ల అవకాశం ఉన్నది. కాబట్టి రాబోయే 3 సంవత్సరాలు కానీ మీరు అసెంబ్లీలో కూర్చొని మీ ప్రజా గర్జన వినబడితే, మీరు చర్చిస్తే, ప్రజా సమస్యలపైన మీరు పోరాటం చేస్తే డెఫినెట్గా 2029లో గెలవటానికి అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్న కూటమి నాయకత్వము వ్యతిరేకత ఉన్నాయి 2 ఇయర్స్లో, కానీ మీ మీద వ్యతిరేకత మాత్రమే క్యాచ్ చేసుకుంటున్నారు. మీరు అసెంబ్లీకి వెళ్ళకపోవటం వల్ల వాళ్ళు మీ మీద పూర్తిగా ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చి మిమ్మల్ని బ్యాడ్ చేశారు. దాన్ని మీరు ఆలోచనలో పునరాలోచన చేసుకొని అసెంబ్లీకి వెళ్ళే ప్రయత్నం చేసి ప్రజా సమస్యలపైన చర్చించే ఏర్పాట్లు చేయాలి. థ్యాంక్ యూ.